డార్లింగ్ నువ్వైతే సూపర్ అని మారుతికి ఒక కితాబ్ ఇచ్చారని, ఆయన ఇంకా సక్సెస్ఫుల్గా సినిమాలు రావచ్చని అనుకుంటున్నారు. అందువల్ల ప్రభాస్ అభిమానులకు పండగే. వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాని. ఈరోజు ఇండస్ట్రీలో ఒక చిన్న టాక్ నడుస్తుందండి. ఏంటంటే ప్రభాస్ నటించిన రాజాసాబ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు కదా. ఆ ప్రొడ్యూసర్ కూడా January 9 డేట్ అనౌన్స్ చేశారు, సంక్రాంతికి వస్తుందని. అయితే ఈరోజు ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే డైరెక్టర్ మారుతి గారు ఆ సినిమా తాలూకా ట్రైలర్ అద్భుతంగా కట్ చేశారని తెలిసింది. త్వరలోనే ట్రైలర్ రాబోతోంది. ఆ ట్రైలర్ అయితే సూపర్గా ఉంటుందని ఇండస్ట్రీలో టాకు. నాకు తెలిసిన ప్రకారం ప్రభాస్ కూడా మారుతి కట్ చేసిన ఆ ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారని, ఇంప్రెస్ అయ్యి డార్లింగ్ నువ్వైతే సూపర్ అని మారుతికి ఒక కితాబ్ ఇచ్చారని నాకు తెలిసింది. ఎందుకంటే రాజాసాబ్ అన్నది ఎప్పటి నుండో, అంటే ఒక 3 సంవత్సరాలు అయింది అనుకుంటే, అప్పటి నుండి అలా మొదలై ఇంకా కంటిన్యూస్గా షూటింగ్ అవుతూనే ఉంది. ఇప్పుడు January 9 ఎలాగో విడుదలవుతుంది. దానికి ముందు ట్రైలర్ రావాలి కదా. ట్రైలర్ అయితే మారుతి అద్భుతంగా కట్ చేశారని, ప్రభాస్ కూడా బాగా నచ్చిందని, ఆ ట్రైలర్ చూసి సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని అనుకుంటున్నారు. దానికి తోడు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారికి గత కొన్ని సినిమాలన్నీ బాగా నడవకపోయినా మిరాయితో ఆయన మళ్ళీ మంచి హిట్ కొట్టారు. నెక్స్ట్ అలాగే ఆయనది ఇంకో సినిమా సిద్ధు జొన్నలగడ్డతో రిలీజ్ అవుతోంది. దీన్ని బట్టి విశ్వప్రసాద్ గారి దశ కూడా కొంచెం మిరాయితో తిరిగిందని, ఆయన ఇంకా సక్సెస్ఫుల్గా సినిమాలు రావచ్చని అనుకుంటున్నారు. అందువల్ల మిరాయి సినిమా సక్సెస్ అయింది. నెక్స్ట్ తెలుసు కదా కూడా బాగుండొచ్చు. నెక్స్ట్ రాజాసాబ్ కూడా ఆయనకి కనక వర్షం కురిపించవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ట్రైలర్ బాగా కట్ చేశారని ఇన్సైడ్ టాక్ అండి. ఇంకా ట్రైలర్ రాలేదు బయటికి రాజాసాబు, కానీ మారుతి బ్రహ్మాండంగా కట్ చేశారని, అందులో ట్రైలర్ అదిరిపోయిందని, ప్రభాస్ అభిమానులకు పండగే January 9 అని అంటున్నారు. అది ఎంతవరకు మనం చూడాలి. ఎందుకంటే January 9 ప్రభాస్ సినిమా వస్తే అదే పండక్కి మళ్ళీ చిరంజీవి గారి శంకర వరప్రసాద్ గారు కూడా వస్తున్నారు, అనిల్ రావుపూడి సినిమా. ఈ సినిమా గనక ట్రైలర్ బాగుండి ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తే మరి ఆ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి. ప్రస్తుతానికైతే ఇన్సైడ్ టాకు రాజాసాబ్ ట్రైలర్ అద్భుతంగా ఉంది, ప్రభాసు మారుతికి అద్భుతమైన కితాబ్ ఇచ్చారని అంటున్నారు. ట్రైలర్ వచ్చినాక మనం కూడా చూసి అది ఎలా ఉందో చూసి ఆనందిద్దాం. అప్పుడు మళ్ళీ మీ ముందుకు ఆ ట్రైలర్ మీద ఎలా ఉందో కూడా మనం చర్చిద్దాం, మాట్లాడదాం. అంతవరకు మీరు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్ని సబ్స్క్రైబ్ చేయండి.